ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును, నీతిమంతుడు సంతోషగానములు చేయును. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్క పాపానికి ఒక ఉచ్చు ఉంటుంది. దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసే వారందరూ ఆ ఉచ్చులో చిక్కుకుంటారు. అయితే దీనికి వ్యతిరేకముగా దేవునికి విధేయత చూపేవారు నీతిమంతులు సురక్షితముగా సంతోషముగా ఉంటారు. దుష్టుడు పాపంలో సంతోషం కోసం విఫలమవుతూ ఉంటే దేవుని ప్రేమించే వ్యక్తి దేవునికి విధేయత చూడడంలో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. భక్తుడి విధంగా అంటున్నాడు, మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకలు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పడుకుని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపజేసేదవు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. యథార్థవంతుల నీతి వారిని విమోచించును. విశ్వాసఘాతకులు తమ దురాశ వలనే పట్టుబడుదురు. భక్తినుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును. బలాఢ్యుడైన వారి ఆశ భంగమైపోను. నీతిమంతుడు బాధ నుండి తంపింపబడును, భక్తిహీనుడు బాధపాలగును. సహోదరి సహోదరులారా, యెహోవాను ప్రేమించువారులారా, చెడుతనం సహించుకునుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. సహోదరి సహోదరులారా, యెహోవా నీతిమంతులను పరిశీలించును. దుష్టులను బలత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును. అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. భక్తుడి విధంగా అంటున్నాడు, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకే విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందొచ్చు. చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారే ఆనందించుచున్నారు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమల గూర్చి వాడి తర్వాత కలుగుబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చునో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములు తొంగి చూడగోరుచున్నారు. కాబట్టి మీ మనసును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసం మూలమున మీరు నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయని నెరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము నిన్ను ప్రేమిస్తూ నీ దృష్టికి నీతిగా జీవిస్తూ నీకు విధేయత చూపడంలో ఆనందించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, విశ్వాసం మూలమున మేము నీతిమంతులుగా తీర్చబడి నీతో సమాధానము కలిగి ఉంటూ విశ్వాసం వలన నీ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉంటూ నీ మహిమను గూర్చిన నిరీక్షణ బట్టు అతిశయపడే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మా మనసును నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధిగల వారమై నీవు ప్రత్యక్షమైనప్పుడు మాకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండే ఆత్మీయత మాకు దయచేయమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.